గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళ క్లియర్గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసినావు, ఈరోజు చేసినావా చేయలేదా సూరజ్? నో గతంలో మీరు ప్రయాణం చేసిందని అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడుంది. తెలంగాణ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు. ఇప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినావు, నిన్న లంచ్ చేసినావు, నిన్న డిన్నర్ చేసినావు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయకుంటుంటావు నిన్న చేసినా అని. ఖచ్చితంగా పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావిస్తాము. దీనికి రాజకీయ పరమైన ప్రేరేపితమైన కార్యాచరణ మేము తీసుకోదలుచుకోలేదు. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు ఒకటి సార్, సింగిల్ అప్లికేషన్ ఇది. పెట్టి ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన. స్పష్టంగా నేను అమెరికాలో ఈరోజు నేను అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలకు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగవచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే. ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పని సంవత్సరం పోయినావు కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు? ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు. మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం. మంచి క్రీడలకు సంబంధించిన